పత్తి కొనుగోళ్లలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ గెడం నాగేష్ ఇంటిని ముట్టడించేందుకు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నేతల్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో జోగురామన్న గారు ఉన్నారు. రామన్న గారు, గతంలో పత్తికి సంబంధించి 15 కుంటాల వరకు కూడా 12-15 కుంటాలు కూడా ఉన్నది. కేవలం 7 కుంటాలు మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తామని చెప్తుంది. నిన్న మీరు సీసీఐ మేనేజర్ వాళ్ళని కూడా కలిసారు. ఏం చెప్తున్నారు వారు? మేము ఈరోజు స్పష్టంగా ఎంపీ గారితో అదే అడుగుదామని చెప్పి, మీరు తేమ శాతముకు సేమకు సంబంధం లేకుండా కేవలం 8 నుంచి 12 వరకు ఉంటేనే కొంటున్నారు. అది కేవలం మార్కెట్కు మొన్న ఫస్ట్ రోజు 605 బండ్లు వస్తే కేవలం 5 బండ్లకే 12% లోపల వచ్చింది. అంటే 600 బండ్లు ప్రైవేట్కి పోయినాయి. 6,200, 300. ఇది ఎంత నష్టం జరుగుతూ ఉంది? 8,110 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే 6,200 ఉన్నది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా, ఎందుకంటే తేమతో సంబంధం లేకుండా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సీసీఐ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలని చెప్పి ఇలా ఎంపీ గారి ఇంటి ముందర పోయి నిరసన కార్యక్రమం కానీ మరి ముట్టడి చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళే మాట వాస్తవమే. ఎందుకంటే అది ఖచ్చితంగా జరగాల. మన 7 గుంటలకు తెచ్చారు. అది కూడా ఇలా 12 గుంటల వరకు ఆల్రెడీ ఉన్న నిబంధనలు ఉంచకుండా దాన్ని 7 గుంటలకే తీసుకుంటాం రైతుకి ఎకరానికంటే అది పూర్తిగా విడ్డ్రా చేసుకోవాలని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఇలా భారతదేశానికి పత్తి రావాలంటే గతంలో 11% సుంకం ఉండే. ఈ ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి ఇలా సుంకాన్ని కూడా ఎత్తివేయడం వల్ల బయట దేశాల నుంచి అమెరికా, పాకిస్తాన్ నుంచి కూడా పత్తి వచ్చి ఇలా భారతదేశంలో టెక్స్టైల్ మిల్స్కి ఎంతైతే అవసరమైనటువంటి పత్తి ముడి సరుకు కూడా సరిపోయింది. కాబట్టి ఇలా మన పత్తిని ఈ రకంగానే ఇది కావాల్సి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతులను భారతదేశంలో రైతాంగాన్ని నట్టడం ఉంచాలా. ఇలా రైతులు ఇతను ఇంకా ఆత్మహత్యలు చేసుకొని చావాలా. రైతులను ఏదో రకంగా బాధ పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఆ విధానాన్ని పూర్తిగా మరి బీఆర్ఎస్ పార్టీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. పోలీసు వాళ్ళు ఇలా పోలీసుల పని పోలీసులు చేసుకుంటారు. మేము పోలీసుల గురించి ఎప్పుడూ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పది. ఇలా రైతుల కొరకు చేస్తున్నాం కదా. రైతుల కొరకు చేస్తున్నప్పుడు పోలీసులు ఇంతమందిని పెట్టి ఇంత పహారాలో మేము కనీసం ఇంటి డోరు కూడా ఎక్కం. మేము ఇంటి ముందర నిరసన చెప్తాం. మాకు చేయాలంటే పెద్ద కథ కాదు. కానీ మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉంటే 10 సంవత్సరాలు ఒక రైతు దగ్గర ఒక గింజ మిగలకుండా, ఒక పత్తి మిగలకుండా, కిలో మిగలకుండా తీసుకున్నాం. కాబట్టి ఇలా తప్పకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సోయాబీన్ విషయంలో కూడా అదే వైఖరి అవలంబిస్తుంది. అందుకొరకే పత్తి ముఖ్యమైనటువంటి పంట. సోయా కూడా ఇప్పటికి ఇంకా కాంటలు స్టార్ట్ చేస్తామని చేయలేదు. అవి చేసేంత వరకు రేపు అంచెలంచెలుగా ఈరోజు ఇది, ఎందుకంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఇది నడుస్తున్న కార్యక్రమం. మేము భయపడటం కాము. రామన్న గారు, పత్తి సంబంధించి ఇప్పటికే భారీ వర్షాలతో రైతు నష్టపోయాడు. మోంతా తుఫాను, దాంతోపాటు తేమ శాతం కూడా ఎక్కువ వస్తున్న పరిస్థితుల్లో రైతు పరిస్థితి ఏంది మార్కెట్ యార్డ్లో? అసలు మేము అందుకొరకే ప్రకృతి కరుణించలేదు కాబట్టి, మరి ప్రకృతి కరుణించడం లేకపోవడం వల్ల అతి వర్షాలతోటి పంటలు నష్టపోయినాయి. అందుకొరకే మరి ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి మొన్ననే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం. మరి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తే రైతులకు ఉన్నటువంటి లోన్లు రీషెడ్యూల్ చేసి తిరిగి లోన్లు ఇచ్చి విత్తనాలు, ఎరువులు కూడా పూర్తి సబ్సిడీతో ఇస్తారు. కాబట్టి అది కూడా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసినాం. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతుల కొరకు గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొట్లాడిపించినాం. 18-20% తేమ ఉన్న కూడా ఇదే ఆదిలాబాద్ మార్కెట్లో కొనిపించినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు కొనిపిస్తలేదని చెప్పే ఇది మా బాధ, ఇది మా ఎందుకంటే ఆవేదన. కాబట్టి ఖచ్చితంగా అది కొనేంత వరకు రైతులకు కూడా మేము రేపో ఇలా మేమంతా కూర్చొని మాట్లాడి ఆదిలాబాద్ బంద్ను కూడా పిలిపిస్తాం. రైతులు కూడా సహకరించాలా. ఎట్లా ఉన్నదో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి కొనిపించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. రైట్ రామన్న గారు, తేమ శాతం ప్రాబ్లం ఒకటైతే కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కౌలు రైతు పరిస్థితి ఏంది? పత్తి కౌలు రైతు ఎట్లా అమ్ముకోవాలి? కిసాన్ యాప్ని కూడా ఎత్తివేయమని చెప్పినాం. దాంట్లో కూడా మా డిమాండ్లు అది కూడా ఒకటి ఉన్నది. మనం కలెక్టర్కి ఇచ్చినాం, నిన్న సీసీఐ మేనేజర్కి ఇచ్చినాం. అవి తప్పని చెప్పినాం. ఈ కపాస్ కిసాన్ యాప్ను కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా ఈ డిమాండ్లో అది కూడా ఒకటి ఉంది. అది ఖచ్చితంగా ఎత్తివేయాలి. రైట్, ఇది పరిస్థితి.
రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్తున్నారు. కాసేపటి క్రితం ఎంపీ నాగేష్ ఇంటి ముందర చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట జరిగింది. కొంత బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా 2-3 గాయాలైనాయని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి జోగురామన్నతో పాటు మిగతా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి ఆదిలాబాద్ రూరల్ పిఎస్కి తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా పత్తి సంబంధించి కొనుగోళ్ల విషయంలో రైతుకు సంబంధించి తేమ శాతం సడలింపు చేయడం ఒక ఎత్తు అయితే సీసీ కొత్తగా తీసుకొచ్చిన నిబంధన 1 ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామన్న ఒక నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎత్తివేయాలని చెప్పి చెప్తున్నారు. రైతు వద్ద ఉన్న ప్రతి పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. కపాస్ కిసాన్ యాప్కి సంబంధించి దాంట్లో ఆంక్షలు సడలించాలి. దాంతోపాటు పూర్తిగా తేమ శాతానికి సంబంధించి కూడా 20-25% పైగా తేమ శాతంతో పత్తి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ అయితే ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ఆదిలాబాద్ బంద్కు కూడా పిలుపునివ్వబోతున్నట్టు మాజీ మంత్రి జోగురామన్న చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.